హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆన్లైన్లో ఒక దందా నడుస్తుంది. ఎంత పెద్ద దందా అంటే అది మనం ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, 5 పైసలు ఐదుగురు 5 సార్లు కొట్టేస్తే తప్ప అంటే తప్పు కాదంటారు. అదే 5 పైసలు 5 సార్లు 5,000 మంది కొట్టేస్తే తప్ప అంటే తప్పు, కొద్దిగా తప్పు అంటారు. అదే 5 పైసలు 5 సార్లు 5 కోట్ల మంది కొట్టేస్తే తప్ప అంటే అది పెద్ద తప్పు అంటారు. అదేవిధంగానే ఇప్పుడు ఆన్లైన్లో ఒక పెద్ద దందా నడుస్తుంది. అది ఏ విధంగానంటే ల్యాప్టాప్లు, మొబైల్స్. ఈ ల్యాప్టాప్లు వచ్చేసి మీకు 5,500 రూపాయలకి అతి తక్కువ రేట్లో, అది ఖరీదు వచ్చేసే 40,000 పడుతుంది. టచ్ స్క్రీన్ విత్ టచ్ స్క్రీన్ అంట మీకు ఇచ్చేది. 5,500 రూపాయలకి టచ్ స్క్రీను ల్యాప్టాప్. అది విలువ చేసేదే 45,000 50,000 పైన ఉంది. దాని ర్యామ్ వచ్చేసి 16 GB ర్యామ్ ఇస్తుండు వాడు. 1 TB మేము హార్డ్ డిస్క్ ఇస్తుండు. మీకు 1 year వారంటీ ఇస్తాడంట ఆయన. అసలు ఏంది నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ అది చూడంగానే ఆ వీడియోస్ చూసి ఏమంటే వాళ్ళకి వాట్సాప్ పంపించాలంట, హాయ్ అని పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి డెలివరీ చేస్తారంట. అయితే ఇక్కడనే అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఏం ట్విస్ట్ తెలుసా? అంతేకాకుండా ల్యాప్టాప్లు కాదు, మొబైల్స్. అసలు ఈ మొబైల్స్ అవి చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్. అవి 3,000 అంట. ఐఫోన్స్ శాంసంగ్స్ దుబాయ్ నుంచి తీసుకొస్తారంట వాళ్ళు. దుబాయ్ మార్కెట్ అంట వాళ్ళది. దుబాయ్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా ఇండియాలో దింపుతారంట. ఆ ఫోన్స్ మీకు కేవలం 2,999 రూపాయలకి ఇస్తారంట. అయితే ఏంది వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తారు అని నేను కూడా అనుకున్నా. నేను కాదు, చాలామంది అనుకుంటారు ల్యాప్టాప్. ఎందుకంటే మొబైల్ వచ్చేసి మనకాడ మినిమం స్టార్టింగ్ ఒక 4 GB ర్యామ్ వచ్చేసి ఒక 7,000 కానీ స్టార్ట్ ఉంటుంది. అట్లాంటిది వాడు ల్యాప్టాప్ వచ్చేసి 1 TB 16 GB ర్యాము, టచ్ స్క్రీన్, విండోస్ 11 ఇవన్నీ కలిపి వాడు మీకు 5,500కి ఇస్తుండంటే నాకేం అర్థం కాలేదు ఫస్ట్. ఏంది వీడు ఇంత తక్కువ అంటుండు. అసలు ఒకసారి మెసేజ్ పంపుదామని ఉట్టిగా ట్రై చేసి మెసేజ్ పంపిన వాడికి. మెసేజ్ పంపితే, సార్ ఆల్ అవైలబుల్ బ్రాండ్ సార్, మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తా, డెల్ కావాలంటే డెల్ ఇస్తా, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఇస్తా, కేవలం 5,500 రూపాయలు మాత్రమే అన్నాడు. సర్లే అనుకున్నా. తర్వాత అన్నాడు, మీకు ఫుల్ అడ్రస్ మీది మెసేజ్ చేయండి సార్, మీ అడ్రస్ మొత్తం మెసేజ్ చేయండి, మీ అడ్రస్కి మేము కొరియర్ పంపిస్తాం అన్నాడు. సర్లే అని ఫుల్ అడ్రస్ మొత్తం నింపి వాడికి పంపించేసిన తర్వాత, సార్ కేవలం కొరియర్ ఖర్చుల కింద మీరు నాకు 500 పంపించండి, మీకు డెలివరీ వచ్చేస్తుంది. అరే, నేను కొరియర్ ఖర్చుల కింద నీకు 500 పంపించడం ఏంది? నాకు అర్థం కాలేదు అనిపించింది నాకు. కొరియర్ ఖర్చుల కింద 500 పంపించేది నువ్వు క్యాష్ ఆన్ డెలివరీ డైరెక్ట్ నాకు ఇచ్చే, నీ క్యాష్ నీకు ఇస్తా, చెక్ చేసుకుని ఒకసారి. ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ వచ్చేసి, అమెజాన్లో వచ్చేసి మనం ఏం చేస్తాం, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారు. ఎవరైనా క్రెడిట్ కార్డు ద్వారా పే చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం పే చేసుకుంటారు. ఇక్కడ పేమెంటు లేదు, క్రెడిట్ కార్డు ద్వారా. క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. క్యాష్ ఆన్ డెలివరీ అంట, కానీ 500 రూపాయలు మాత్రం కొరియర్ ఛార్జెస్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా అమెజాన్ ఏ రోజు అని అడిగినా మనకి కొరియర్ ఛార్జెస్ ఇవ్వమని ఎందుకు అడుగుతాడు? అడగడు, ఏ రోజు కూడా అడగడు. వాడు ఇంక్లూడ్ చేసుకుని మన కాడికి వచ్చిన తర్వాత దాంట్లో ఛార్జెస్ తీసుకుంటాడు. కాకపోతే వీడు 500 రూపీస్ ఛార్జెస్ అడిగేసరికి నాకేంది డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి అడిగితే ఖచ్చితంగా ఉండాలి సార్, నాకు 500 కొరియర్ ఛార్జెస్ పంపించాలి అంటే, నా ఒక్కడి కాడనే కొరియర్ ఛార్జెస్ కింద వీడు 500 రూపాయలు తీసుకుంటే, ఈ యాడ్ చూస్తుంది భారతదేశం మొత్తం చూస్తుంది. ఈ యాడ్ ఎంతమంది అమాయకులు ఉండొచ్చు ఈ యాడ్ చూసి కొరియర్ వాడికి 500 ఫోన్పేనో గూగుల్ పేనో చేసి ఉండొచ్చుగా. ఎన్ని కోట్లు అయి ఉండొచ్చు. దగ్గర వాడు టర్న్ ఓవర్ 20 కోట్లు అట్లా ఈ కొరియర్ ఛార్జెస్ మీదనే తింటారంట. ఒక్కరు కాదు, వాళ్ళ గుంపు తయారైంది మొత్తం. ఆ గుంపు మొత్తం ఇదే పని, మొత్తం కొరియర్ ఛార్జెస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం. మనం ఏం చేస్తాం, కొరియర్ ద్వారా సర్లే కొరియర్ వస్తుంది, 5,500 ల్యాప్టాప్ 3,000 సెల్లే కదా, 500 పోతే పోయిన కొరియర్ ఛార్జెస్ మనం పంపిస్తాం, వాళ్ళకి గూగుల్ పే చేస్తాం. వాళ్ళు ల్యాప్టాప్ పంపించారు, మనకి ఆ మొబైలు పంపించారు. చివరికి ఏమంటారు, మళ్ళీ అదనపు ఛార్జెస్, ఈ కొరియర్ ఛార్జెస్ కాకుండా ఇంకొక 200 అదనపు ఛార్జెస్ పడ్డాయి మీకు, ఆ 200 కూడా పంపించండి, మీకు డెలివరీ అయిపోతుంది, మీ ఇంటికి వచ్చేస్తుంది సార్ అంటాడు. అది మనం పంపించిన తర్వాత ఆ ల్యాప్టాప్ రాదు, ఆ మొబైల్ రాదు.
కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి ఎందుకంటే అంత కాస్ట్లీ మినిమం 50,000 ఉండేవి వాడు 5,500కి ఇస్తుండంటే మనం అర్థం చేసుకోవాలి అక్కడనే. ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి ల్యాప్టాప్స్ ఎక్కడ దొరకట్లే, ఆ మొబైల్ కూడా దొరకదు. కనీసం రేట్ అయినా మన మొబైల్ అయినా 7,000 పెట్టాల్సిందే. ల్యాప్టాప్ కనీసం మనం తక్కువ వేసుకున్న మంచి మొబైల్ ల్యాప్టాప్ కావాలన్నా ఒక 25,000 30,000 పెట్టాల్సిందే. అట్లాంటిది వాడు 5,500కి మనకి ఇస్తాడంట. దాన్ని కొరియర్ ఛార్జెస్ కింద వాడు చూడండి ఎంతమంది అమాయకుల్ని ఏ విధంగా వాడు ట్రాప్ చేస్తుండో, ఏ విధంగా వాడి కానించే డబ్బులు రాబడుతుండో చూడండి ఏ విధంగా. ఏం అర్థం కాదు, మనకి 500 పోతే పోయినాయి కొరియర్ ఛార్జెస్గా, ఇంకోటి 300 అంటాడు కొరియర్ ఛార్జెస్, పోతే పోయినాయి 300 500. కానీ ఎన్ని కోట్లు సంపాదిస్తారో తెలుసా ఫ్రెండ్స్ దాని మీద. మీకు ఆ ల్యాప్టాప్ రాదు, అది రాదు, మీ అడ్రస్ ఫెయిల్ అయింది సార్, అది ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ అయింది అంటాడు. తర్వాత వాట్సాప్ కూడా పనిచేయదు. అయితే ఇలాంటి మోసాల నుంచి మనం బయటపడాలి ఫ్రెండ్స్. అందుకోసమే ఇట్లాంటివి మనం నమ్మొద్దు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఏ రోజు వాడు మన కాడ ఛార్జెస్ ముందర మీరు కొరియర్ ఛార్జెస్ ఇవ్వండి నేను వస్తువు తీసుకొచ్చి ఇస్తాను ఏ రోజు అని అన్నాడా? ఏ రోజు అనలే. కాబట్టి అంత పెద్ద సంస్థలే, అన్ని కోట్ల బ్రాండ్ నడిపిస్తే సంస్థలే మన కాడ ఏ రోజు కొరియర్ ఛార్జెస్ అడగలే. వీడు ఒక ల్యాప్టాప్ ఒక మొబైల్ చూపెట్టి కొరియర్ ఛార్జెస్ అడుగుతుండు, ఇంతమందిని మోసం చేస్తుండు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటివి మీరు చూసి ఎవరికి కొరియర్ ఛార్జెస్ పంపకండి. మేము ఒకవేళ అనండి మాకు ల్యాప్టాప్ పంపించండి, మేము చెక్ చేసుకుంటాం, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం అంతే తప్ప నేను డైరెక్ట్గా నీకు కొరియర్ ఛార్జెస్ కింద 500 పంపిస్తా, తర్వాత ఛార్జెస్ కింద ఒక 300 పంపిస్తా అంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావు. వాటి గురించి ఆశ వదులుకోవాల్సిందే. ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ఈ విధంగా. కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో కొత్త మోసం ఇప్పుడే తెరదీసారు వీళ్ళు. మంచిగా అసలు ల్యాప్టాప్లు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి తెలుసా, కళ్ళకి అసలు ఇంత అద్భుతమైన 50,000 ల్యాప్టాప్ టచ్ స్క్రీను ఇంత అద్భుతంగా ఉంది, వీడు ఇంత తక్కువ రేటుకి ఏమైందని నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆశ్చర్యపోయినా నేను, అంత బాగుంది అసలు అది ఆ ల్యాప్టాప్ చూస్తుంటే. కాబట్టి ఫ్రెండ్స్ ఆ ల్యాప్టాప్లు వచ్చేసి బయట మార్కెట్లో దొరకవు, వాడు పంపించాడు, అవన్నీ ఉట్టిదే మనల్ని ట్రాప్ చేయడానికి. కాబట్టి ఎవరు కూడా కొరియర్ ఛార్జెస్ చేసి వాళ్ళతో మోసపోకండి, అమాయకులు కాకండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.